గురించి తెలుసుకునే వచ్చావా? సింహంలోకి వచ్చి చుట్టలు అవుతున్నావు. చుట్టేలను కాదు, సింహాన్ని. నీలాంటి అవినీతి పరులకు అడవి సింహాన్ని నువ్వు అర్జునుడు అయినా అరవీర భయంకరుడు అయినా నాకు అనవసరం. మర్యాదగా నాతో చేతులు కలుపు. ఈ సీమలో చల్లగా ఉంటావు. కాదు కూరదని ముందుకేస్తే నీ మొండాన్ని మా చల్లకు పంపి నీ తలకాయని తలానికి పంపిస్తారా? నిన్ను నీ స్థావరాన్ని పూర్తి చేయడానికి వచ్చిన పల్లనాడి సింహాన్ని. అర్జున్, అనవసరంగా నాతో పెట్టుకోకు. అర్జున్, అనవసరంగా నాతో పెట్టుకోకు. నీ ఆయుష్ తగ్గించిపోతుంది. మల్లన్నా, నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నువ్వు నీ పార్ట్నర్స్ మహేంద్ర శివారెడ్డి కలిసి ఏదో మాస్టర్ ప్లాన్ వేశారు, నాకు బాగా తెలుసు. అర్జున్, నువ్వు నా వ్యాపారాల గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన సిఐడి ఏజెంట్ నాకు బాగా తెలుసురా. నా గురించి అంతా తెలుసుకున్నమాట. అయితే నేను చెప్పేది విను. మర్యాదగా లొంగిపోవు, బ్రతికిపోతావు. ఏరా, నన్ను హెచ్చరిస్తున్నావా? ఈ సిటీలో పేరు మూసిన గుండాల నుండి స్మగ్లర్ల దాకా ఈ మల్లన్న పేరు చెప్తే గుండె పేరు తెచ్చిపోతారా? అంటే నన్ను హెచ్చరిస్తున్నావా? పిల్ల కుంక నాకు నవ్వు వస్తుంది. నన్ను హెచ్చరిస్తుంటే నువ్వు బాగా నవ్వు, గుండె పగిలేరా నవ్వు. నీకు గుండెల్లో గొప్ప విషయం ఒకటి చెబుతాను విను. ఏమిటది? నువ్వు మీ మనసుకు తీసుకున్న కందపు చెక్క లారీని ఇన్స్పెక్టర్ పరశురాం ఆవి దాన్ని సీజ్ చేశాడు. మీ వాళ్ళను అరెస్ట్ చేశాడు. నా లారీలని 2 నిమిషాల్లో విడిపించుకోగల కెపాసిటీ ఈ మల్లన్న దగ్గర ఉందిరా. నువ్వెంత పోలీసుల వాళ్ళు మర్యాదగా నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇసిరి పడేస్తా. మూసుకొని వెళ్ళిపో. మల్లన్న, వెళ్ళగానే కాదు నేను ఇక్కడికి వచ్చింది. మరెందుకు? నా చేతుల్లో చావడానికా? చెప్పు. మల్లన్న, నువ్వు డబ్బుతో మనుషులను కొనగలవు కానీ ఎలాంటి నిజాయితీ పనులు కొనలేవు. నీలా అవినీతిని ఆశ్రయించి దాని డబ్బుతో కొని ఆ మధ్యన హారాన్ని నేను ఎలాగైనా సాధించుకొస్తా. ఆ పౌరుని తెలియజేస్తా. చేతులు మనుషులను కూర్చోడానికి ఎక్కడ చేయలేని కాదు. మా పోలీస్ శక్తికి మీ రౌండ్ శక్తికి ఇది ఒక అగ్ని పరీక్ష. ఎవరైనా అడ్డుగా వచ్చారో ఎన్కౌంటర్లు లేపేస్తా. ఇలా నీతి నిజాయితీ అన్న అందరూ నాకు సలాం చేసి నాతో చేతులు కలిపారు. మల్లన్న, నీ పాపాలను ఫైల్ చేసి నిన్ను నీ పార్ట్నర్స్ ను అరెస్ట్ చేస్తా.